వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఫిల్మ్ ఫోరం. ప్రముఖ నటుడు ఆర్ మాధవన్ ఇప్పుడు ఒక ప్రాముఖ్యమైన బయోపిక్ లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా గొప్ప శాస్త్రవేత్త జిడి నాయుడు గారి జీవిత కథ ఆధారంగా రూపొందనుంది. జిడి నాయుడు గారిని భారత ఎడిషన్ అని, అలాగే కోయంబత్తూరు సంపద సృష్టికర్త అని ప్రశంసిస్తూ ఆయన చేసిన విశేషమైన ఆవిష్కరణలను ప్రపంచానికి తెలియజేయడమే ఈ సినిమా యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ ప్రతిష్టాత్మకమైన చిత్రాన్ని డైరెక్టర్ కృష్ణకుమార్ రామకుమార్ తెరకెక్కించనున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ బయోపిక్ పూర్తిగా జిడి నాయుడు జన్మస్థలమైన కోయంబత్తూరులోనే చిత్రీకరించబడుతోంది. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మురళీధరన్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, సుమారు 95% షూటింగ్ కోయంబత్తూరులోనే జరుగుతుంది. మిగతా 5% విదేశాల్లో చిత్రీకరించాల్సి ఉంది. గత ఏడాదికే కొంత భాగం పూర్తి చేశాం. ఇక మిగిలిన దృశ్యాలను త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కోసం 3 నుండి 5 సంవత్సరాల వరకు పరిశోధన చేశారు. ఒక గొప్ప శాస్త్రవేత్త జీవితం ఆధారంగా సినిమా తీయడం అనేది చాలా సవాళ్లతో కూడుకున్న పని. అందుకే అత్యంత జాగ్రత్తగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. సినిమాలోని భారతీయ భాగాల షూటింగ్ ఫిబ్రవరి 18న ప్రారంభం కానుంది. అదే రోజున సినిమా టైటిల్, ఇతర ముఖ్యమైన వివరాలను కూడా అధికారికంగా ప్రకటించనున్నారు. సినిమాను వర్గీస్ మూలన్ పిక్చర్స్ మరియు ట్రైకలర్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జిడి నాయుడు గారి జీవిత ప్రయాణం, ఆయన అద్భుత ఆవిష్కరణలు, భారత పరిశ్రమకు ఆయన అందించిన సహాయాన్ని ఈ సినిమా ద్వారా మరింత విపులంగా చూపించనున్నారు. ఆర్ మాధవన్ లాంటి ప్రతిభావంతమైన నటుడు ప్రధాన పాత్ర పోషిస్తున్నందున బయోపిక్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మీరు ఈ బయోపిక్ గురించి ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను మా కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు ఫిల్మ్ ఫోరం ఛానల్ను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.